దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ఈ ధ్యాన కార్యక్రమం మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 10 నుండి 14 వచనాలు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిన మరోసారి మీకు ప్రభు పేరట మనవి చేస్తూ మనం ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడవగదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పుందని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబానాయిమును, పరపరను ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతడి దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలే కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగము చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము విధేయత యొక్క అద్భుతం. విధేయత యొక్క అద్భుతం, ద మిరకల్ ఆఫ్ ఒబీడియన్స్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి యొక్క పాఠ్య భాగాన్ని మనము ఆలోచించి గ్రహించినట్లయితే ప్రియులారా, దీని సారాంశముగా నయమాను గొప్ప యోధుడు. అతడు సిరియా రాజు చేత అభిమానించబడ్డాడు, అలాగే ప్రజల చేత కూడా గౌరవించబడ్డాడు. కానీ అతడు కుష్ఠరోగిగా ఈ లేఖన భాగం జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, అతడు తన భార్య వద్ద పనిచేసినటువంటి ఇశ్రాయేలీయుల ఒక అమ్మాయి ద్వారా ఎలీషా గురించి విన్నాడు. అతడు రాజుకు లేఖను పంపించాడు, అర్పణతో కూడినటువంటి కార్యం పంపించాడు ఇశ్రాయేల్ రాజుకు. అయితే రాజు లేఖ అందుకొని ఇశ్రాయేలుపై దాడి చేయడానికి సిరియా చేస్తున్నటువంటి కుట్రగా దాన్ని భావించాడు. అయితే ఎలీషా చెప్పినట్టుగా ఒక దూతను పంపించాడు ఎలీషా ఈ నయమాను దగ్గరికి స్వస్థత విషయంలో. ఎలీషా సందేశం విని నయమాను కోపగించుకున్నాడు, తన దేశానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతని సేవకులలో తెలివైన ఒక సేవకుని యొక్క సలహా వింటూ మరలా ఎలీషా చెప్పినట్లుగా యోర్దానుకి వెళ్ళి అతడు 7 మార్లు మునిగి శుద్ధుడైనట్టుగా ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, కనుక ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మొదటి 14 వచనాల ఆధారముగా మన సామాజిక ఆర్థిక స్థితి విశ్వాసం యొక్క లోతు లేదా స్థాయిని నిర్ణయించదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, కనుక పేరు లేని ఇశ్రాయేలీయుల ఒక అమ్మాయి ఇశ్రాయేలు రాజు కంటే దేవుని ఎక్కువగా విశ్వసించింది గనక నయమాను సేవకులుగా ఆమెకు ఉన్నప్పటికీ తన తెలివిని ఉపయోగించి చక్కటి సలహా ఇచ్చింది వారికి. కొన్ని పర్యాయాలు అధికారంలో ఉన్న వారి మాటలు మార్చడం ఒక తెలివైనటువంటి పనే ప్రియులారా. కాబట్టి మన క్రింద ఉన్నవారు మన మాటలు వినడం ఒక తెలివైనగా మారినటువంటి సందర్భాలు ఉంటాయి ప్రియులారా. కనుక మన సలహా విన్నప్పుడు వ్యక్తి స్థితిని కాకుండా ఆయన మాటల్లో ఉన్న విషయాన్ని పరిశీలించడం చాలా గొప్ప సంగతి ప్రియులారా. కాబట్టి నయమాను దగ్గర అతని సేవకులు ఒకడు చెప్పిన మాట నయమాను ఆలకించేసినటువంటి ప్రయత్నం ద్వారా నిజంగా అతడు చేసినటువంటి ఆ విధేయత ఒక గొప్ప అద్భుతం చేసినట్లుగా ఈ లేఖన భాగంలో గమనిస్తున్నాం ప్రియులారా. కనుక 9 నుండి 14 వచనాల ఆధారంగా మనము మన స్వంత ఆలోచన ప్రక్కన పెట్టి దేవుని ఆజ్ఞలు పాటించాలి. నయమాను ఎలీషా మాటలు తిరస్కరించడానికి ప్రయత్నించాడు, ఎందుకంటే అతడు స్వస్థత పొందాలనేటువంటి
కోరుకున్న విధానము అది కాదు గనక. అయినప్పటికీ ప్రియులారా అతడు స్వస్థత పొందాడు. ఎందుకంటే అతడు తన సొంత ఆలోచన ప్రక్కన పెట్టి విధేయత చూపించాడు కనుక. ప్రియులారా, విధేయత చూపించే ప్రతి మార్గం వెనకాల విశ్వాసముతో అద్భుతం చూస్తామని నేటి పాఠ్యభాగం మనకు నేర్పిస్తుంది ప్రియులారా. కనుక నేను నా సొంత ఆలోచన వలన ఏదైనా కార్యాన్ని పోగొట్టుకుంటున్నామేమో అని మనం ఆలోచించాలి. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటగా మన జీవితానికి అన్వయించుకునే ఒక గొప్ప అన్వయింపుగా విధేయతకున్న గొప్ప కార్యం నిజముగా మన జీవితంలో దైవకార్యం జరగడానికి అది కారణమవుతుంది ప్రియులారా. కాబట్టి నేను నా స్వంత ఆలోచన విడిచిపెట్టినప్పుడు దేవుని మంచి మార్గాన్ని ఏర్పరచాడనేటువంటి విషయాన్ని నేను నమ్మగలుగుతాను. తద్వారా మాత్రం ప్రియులారా దేవుడు అద్భుతమైన కార్యం మనం చూడగలుగుతాం. కానీ ఈ రోజున మనుషులు తాము కోరుకున్నట్టుగా దేవుడు కార్యం చేయట్లేదని బాధపడుతున్నారు, లేక గర్వంగా ఫీల్ అవుతున్నారు. కానీ ప్రియులారా, నిజముగా దేవుడు ఇచ్చే కార్యాన్ని తమ జీవితంలో విధేయత చూపించి దాన్ని అందుకోలేకపోతున్నారేమో అని నేటి పాఠ్యభాగం ద్వారా ఒక పాఠం మనము నేర్చుకుంటున్నాం ప్రియులారా. కనుక ఈ కార్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా నేటి ధ్యాన భాగంలో పాలు పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితంలో విధేయత ద్వారా విశ్వాసముతో అద్భుతము చూడాలని ఆశిస్తున్నావా? లేకుంటే నీ సొంత కార్యం నెరవేర్చబడలేదని కేవలం అద్భుతాల కొరకే ఆశపడి విధేయత చూపని కారణం చేత దేవుని దీవెన పోగొట్టుకుంటున్నామేమో? ఈ విషయాన్ని ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ రండి. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా విధేయత అనేటువంటి కార్యం ద్వారా విశ్వాసముతో దైవ కార్యం చూడగల కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఒక ప్రార్థన దైవ సన్నిధిలో మనం చేసుకుందాం. ప్రియమైన దేవ, నేను నా ఆలోచనలు మరియు నా తీర్పులను, నా సొంత ఆలోచనలను వదిలిపెట్టి మీ సహాయము, మీ మార్గదర్శకత్వాన్ని కోరుకుంటున్నాను తండ్రి. అలా బ్రతకలిగే కృప మాకు ప్రసాదింపచేయమని ఆనాడు నయమాను నీ మాట విధేయత చూపినప్పుడు ఎలాగైతే ప్రభువా అద్భుతం చూడగలిగాడు, అలాగే తండ్రి మేము కూడా మీ మాట విధేయత చూపించి అద్భుతాలు పొందగల కృప అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు తన వాక్యం ద్వారా అనుదినం మనతో మాట్లాడుతుండగా మనం పొందినటువంటి ఆత్మీయ అనుభవాలు, మేలులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచగలిగే కృప దేవుడి వాళ్ళని ఆశపడదాం. యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు మీకు మేలుకరంగా ఉపయోగకరంగా ఉన్నట్లయితే ప్రియులారా మీరు మాతో కూడా పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేకులను విశ్వాసములో బలపరిచేటువంటి కార్యక్రమాలు అనేకులకు పరిచయం చేయాల్సింది కూడా మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. ముగింపులో ప్రియులారా, నీ జీవితంలో దైవ కార్యం జరగాలని ఆశించినట్లయితే వాక్యం చెప్పినట్టుగా ప్రియులారా ఆశించుట సరిపోదు, కానీ ఆచరణకరంగా విధేయత చూపించడం ద్వారా మాత్రమే అద్భుతాలు చూస్తామని ప్రభువు నేర్పిస్తుండగా ఆ ప్రభు కార్యానికి మనం అప్పగించుకుంటూ దేవుని అద్భుతాలు చూడగలిగే విశ్వాసం, విధేయత ప్రభు మనకు సమృద్ధిగా అనుగ్రహించి తన నామ మహిమ కొరకు నిలబెట్టి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.